హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మైకు దొరికితేనో లేదంటే ప్రెస్ మీట్ల ముందుకు వస్తేనో ఊగిపోతూ మాట్లాడుతున్నటువంటి, ఆవేశంగా మాట్లాడుతున్నటువంటి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి చాలా మంది నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు సార్. ఏంటి ఆ సైలెన్స్ వెనకాల కారణాలు ఏంటి? కొంచెం బుర్ర పని చేసినట్టుంది వాళ్ళకి. ఆ మత్తులో నుంచి బయటకు వచ్చినట్టున్నారు. అందుకని చెప్పి అందరు కూడా సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోవడానికి కారణం సిట్ రిపోర్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా ఏదో చేయాలని చెప్పి ట్రై చేయడము, బాత్రూములు, డెట్టాలు, క్లీనింగ్, సంఘ సమాచారం అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి చాలా మందికే చాలా అసహ్యం అనిపించింది. ప్లస్ హెరిటేజ్ కి సంబంధించిన విషయం వచ్చేసరికి గొంతులో ఎలక్కాయ పడదు. ఏం చేయాలో తెలియక, ఏమంటే ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చిన బాధ మనకు అని గప్చిప్ సాంబార్ గుడ్డి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎవరు మన హోమ్ మినిస్టర్ అనిత అలాంటి వాడు ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఓకే, ఒక్కళ్ళు కూడా నోరెత్తి మాట్లాడలేదు. క్యాబినెట్ మీటింగ్ లో కూడా అంతే, దాని గురించి ప్రస్తావన వచ్చినా ఏం మాట్లాడలేదు. అసెంబ్లీలో అంత చేటు నెత్తి నోరు బాదుకొని చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాలని ట్రై చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో వీడియోలు చూసుకోవడమో, ఇంకేదో ఆలోచించుకోవడమో, పక్కన గిల్లీకి ఇచ్చి వాడితో మాట్లాడుకోవడము, బయటకు వచ్చి నవ్వుకోవడమో తప్ప ఏమి లేదు. ఎందుకు వచ్చిన బాగా మనకి సంగతి సమాచారము అని చెప్పి అందరు కూడా సైలెంట్ అయిపోయారు. సైలెంట్ గనక కాకుండా వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడడం మొదలు పెడితే ఆ దెబ్బ అనేటువంటిది మామూలుగా ఉండదు. ప్రతి నియోజకవర్గంలో కూడాను అగ్నిస్ట్ అవుతారు. ఓకే, అందుకని చెప్పి మనకెందుకు వచ్చిన బాధ అని చెప్పి సైలెంట్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికంటే ఒక సమాధానం ఉందిగా. ఏమంటే ఎమ్మెల్యే గారు ఏంటి సార్ అన్న అసెంబ్లీలో కూడా మీరు ఏం మాట్లాడలేదు అనేసి అంటే ఏం మాట్లాడుతా తెలిసిన వారమే కదా, అనవసరంగా పప్పులో ఖాళీ సమయం. పెద్ద ఆయన ఏదో చెప్పాడు, వంత పడాలనేసి అంటే మా మనసేమో ఒప్పుకోవట్లేదు. మరి మీరేమో మమ్మల్ని నిలదీసి అడుగుతుంటారు. ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము, సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అందరూ కూడాను అందుకే సైలెంట్ అయిపోయారు. ఎవరు నోరెత్తి మాట్లాడరు. చూడు, ఇంకో 10-15 రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ చిన్నగా ప్లేట్ ఫిరాయించాడుగా. జగన్మోహన్ రెడ్డి చేశారు అన్నారు, నేను ఎక్కడ అనలేదని చెప్పి ప్లేట్ ఫిరాయించాడుగా. మరి అంతకుముందు ఏమో శేఖ వేరా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడాడుగా. ఎలక్షన్ల ముందంటే నువ్వు థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడావు, అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 1-2 సందర్భాల్లో మాట్లాడావు, బానే ఓకే, అది కూడా అయిపోయింది. ఆ ఫేజ్ కూడా అయిపోయింది. ఫైనల్ గా నువ్వు చెప్పింది అది. ఇప్పటికీ కూడాను పవన్ కళ్యాణ్ గారికి 100% తెలుసు మనం చేస్తున్నది 100% తప్పు. డైరెక్ట్ గా దేవుడితోటే పెట్టుకున్నాము, మనం నాశనం అయిపోతాము, నాశనము తప్పదు అన్న సంగతి తెలుసు. ఏమో ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, పోయినసారి అంటే ఏదో ఏమేమి మేనేజ్ చేసి గెలిచా కానీ లేకపోతే అడగిస్తాయి. అనవసరంగా దీని గురించి సైలెంట్ గానే ఉంటే మంచిదే అని కర్ర వరకు పాము తాగకూడదు అన్నట్టు చెప్పాడు. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే, ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు అక్కడ. లోకేష్ బాబు నంది అంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలి, అంతే. ఎమ్మెల్యేలు ఎవరికి కూడాను మాట్లాడేటువంటి ఛాన్సే లేదు. మాట్లాడారంటే మనకెందుకు వచ్చిన బాధ, అనవసరం మన మీద పడి ఏడుస్తాడు, మళ్ళీ ఆయన ర్యాంకులు ఇస్తాడు. నన్ను ఏమన్నా 135 ర్యాంకులో పెడతాడా ఏమో. నన్ను ఎందుకు వచ్చిన బాధ, మాట్లాడుకుని ఉంటే సరి కదా. మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడక తప్పదు కదా. మరి ప్రజలు అడిగితే ఏంటి, చంద్రబాబు నాయుడు చేసినటువంటిది పనికిమాలిన పని అని చెప్పలేదు, చెప్తే పార్టీతో ఇబ్బంది. మనసులోనేమో అది ఉంటది, ప్రజలేమో అడుగుతారు. ప్రజలు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలా, వీలైనంత వరకు తప్పించుకుపోతారయ్యా. ఏముంది అయిపోయింది కదా, ఏం అయిపోయింది కదా, మేము చెప్పేది ఏముంది, మీ అందరూ చూశారు కదా, ఇంకేదైనా ఉంటే చెప్పా. ఏంటి మీ ఊరు అది ఏమైంది, అది రోడ్డు ఏమైంది ఆ మధ్య చెప్పేవారు నాకు, ఏదో 20 లక్షలు అవుతుంది సార్, అది వీలైతే నాకే ఇప్పించాను సార్ అన్నా. నీ చెప్పానే వచ్చిందా మరి నీకు అదే కాంట్రాక్ట్ అని ఈ విధంగా అడగడం మొదలు పెడతాను అన్నమాట. అంతేగాని ఇదే శ్మశానానికి ఏదో ల్యాండ్ కావాలన్నా కదా, చూస్తాను లేదా దాని గురించి. అదే మీ ఊర్లో ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతున్నాయి అన్నారుగా, దాని గురించి మాట్లాడతానులే. ఇంకొదిలేండి, ఈ విషయాలు వదిలేండి, నీకు దండం పెడతాను బాబు. మాకెవరికి ఏమి మాట్లాడేటువంటి అధికారం లేదు, నిధులు తీసుకొచ్చేటువంటి అధికారం లేదు, నిధులు అడిగినా కానీ రావు.
అదేం సార్ అట్టంటారు మీరు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా సార్, ఏమైనా సార్ ఈ డబ్బులు అని నేను చెప్పి ఏమయ్యా నాకేం తెలుసు ఆ మహానుభావుడు ఏం చేశాడో ఏంటో సంగతి సమాచారం అనేటువంటి మాట కూడా అందరూ. మీరు ఏదైనా అడిగిన కానీ ఇట్టండి మటుకు అడగబాకండి అయ్యా, నీకేం కావాలో చెప్పు, ఆ విషయాలు మటుకు అడగబాకండి ఓకే అని వీలైనంత వరకు తప్పించుకొని పోతారే గాని ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడరు. ఓకే అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండేవాడు వాళ్ళే నోరెత్తి మాట్లాడకపోతే ఇంక ప్రజలు ఏం మాట్లాడతారు? కానీ ప్రజలు చాలా విఘ్నులు. మనిషి దొరికాడంటే మటుకు వదిలిపెట్టరు. ఓకే ఖచ్చితంగా వర్షం కురిపించేస్తారు. ఒకప్పుడు పత్రికా విలేకరులు అనుకునేవాళ్ళు కానీ పత్రికా విలేకరులు కాదు ఇప్పుడు, ప్రజలే నిల్లి తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్తాడైనా? పెళ్లికి వెళ్లాల్సిందే, తద్దినానికి వెళ్లాల్సిందే, ఊరికి వెళ్లాల్సిందే, మీటింగ్ పెట్టాల్సిందే, ప్రారంభోత్సవానికి వెళ్లాల్సిందే, ఏదో ఒకటి చేయాలిగా. పబ్లిక్ లోనే ఉంటారుగా. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఏంది అడుగుతారు అనమాట. వైసీపీ వాళ్ళు అడుగుతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతారు, అంతే కదా. మధ్యలో ఆయనకి ఏ సమాధానం చెప్పాలో తెలియదు. వైసీపీ వాడు ఏదైనా క్వశ్చన్ అడిగాడు, నువ్వు ఎవరు అడగడానికి మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఈ మధ్యలో ఆయన శుభ్రం కారెక్కి తప్పించుకొని పోతారు. అది వాళ్ళు ఏం కోరుకుంటారంటే వాళ్ళిద్దరు కనుక కొట్టుకుంటే మన సేఫ్ గా బాబు అని చెప్పి దండం పెట్టుకుంటారు అన్నమాట దేవుడికి. అంతే. వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారా, ఇసుకం పోవడము లేదంటే మద్యము సంగతి సమస్యలు, బెల్ట్ షాపులు పెట్టుకోవడం, కాంట్రాక్టులు, వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారు. ఎవడు కూడాను నోరు ఎత్తి మాట్లాడు. అంతే. సైలెంట్ అయితే అయ్యారు కానీ 164 మందితో అసెంబ్లీలో వన్ సైడ్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తూ కూడా కనీసం ఒక్కల మొగలు ఆయన సమస్యల గురించి మాట్లాడేటప్పుడు, లేదంటే గత ప్రభుత్వం తప్పులు చేసిందని ఆ తప్పులు ఎత్తి చూపించేటప్పుడైనా ఒక్కళ్ళ ఫేస్ లో కూడా కనీసం ఆ అధికారంలో ఉన్నాము మనం అధికార పార్టీ అనేటువంటి ఒక్క ఫీలింగ్ కూడా ఎవరిలో కనిపించట్లేదు సార్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు. అధికారం ఎవరికి ఉంది? ఇద్దరికే ఉంది. ఇద్దరికే ఉంది, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి. ఓకే. నువ్వు అంటున్నావే డీసీఎం అని, ఆయనకు కూడా ఏం లేదు. ఓకే. ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేషన్ ఇచ్చాడు, అంతే. సార్ అంతే. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఏముంటది? కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడరు. అందరికీ అన్ని తెలుసు. జరిగింది తప్పు 100% అన్న సంగతి తెలుసు. 2 కొండలు కాదు 7 కొండలు అన్న సంగతి తెలుసు. ఆయన ఆ సంగతి ఎక్కడ చెప్పాడో కూడా జనాలకి తెలుసు. లడ్డు వ్యవహారం ఏంటో తెలుసు, హెరిటేజ్ వ్యవహారం ఏంటో తెలుసు. ఎందుకు వచ్చిన బాధ కాదు మనకి. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకో 3 ఏళ్ళు ఎట్లా గడిపితే పోతుందిలే. ఏదో చిన్న చిన్న పనులు చేయించుకున్నా, టీచర్ ట్రాన్స్ఫర్ అను, సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్, ఇట్లాంటి చూసుకోవచ్చు. ఎందుకు వచ్చిన ఎవ్వరూ మాట్లాడరు. అంతే. వాళ్ళను మాట్లాడకుండా చెయ్యాలి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ఉద్దేశం. ఎవరు క్వశ్చన్ చేయకూడదు నన్ను అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఏదన్నా కనుక ఉన్నట్లయితే చిన్నబాబుతో మాట్లాడుకోండి అని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన ఉద్దేశం అది. అంతే. ఏమీ మాట్లాడవాకండి మీరు. ల్యాండ్స్ అలాట్మెంట్ గురించి మాట్లాడొద్దు, 99 రూపాయల మద్యాన్ని గురించి మాట్లాడొద్దు, లడ్డూల గురించి మాట్లాడొద్దు. చేతనైతే ప్రచారం చేయండి, లడ్డూ కలుషితం అయిపోయిందని ప్రచారం చేయండి, కానీ అంతకు మించి మీరు ఏమీ మాట్లాడద్దు. నీ నియోజకవర్గం ఏమిటి, నిధులేంటి, కేటాయింపులు ఏంటి మాట్లాడద్దు, అభివృద్ధి ఏమిటి మాట్లాడద్దు, సంక్షేమం ఏంటి మాట్లాడద్దు, 3 సిలిండర్లు మాట్లాడద్దు, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇస్తా ఉన్న 1500 రూపాయలు ఏంటి మాట్లాడద్దు, వృత్తి ఏంటి మాట్లాడద్దు. మేము ఏదైతే చెప్పామో నువ్వు కూడా అదే చెప్పు. ఓకే. అంతే. అంతకు మించి నువ్వు ఎక్స్ట్రా ఏదన్నా కనుక చెప్పావు అనేసి అంటే నీ మీద వేటు పడుతుంది, నీ మీద వేటు పడుద్ది. అది కొరకపూడి శ్రీనివాస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు. అందుకని చూడు, బుచ్చయ్య చౌదరి గారు ఎక్కడ పల్లెత్తి ఒక్క మాట అంటారా. కారణం ఏందా బాబు అంటే ఇంకా ఆయనకి ఇదే లాస్ట్ ఇంకో 3 సంవత్సరాలు ఎందుకు అనవసరం పోయినా బాబు ఉద్దేశం. అలాంటి వాళ్ళే వదిలేసినప్పుడు ఇంక మామూలు సంగతి ఏముంటుంది చెప్పు. ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. అంతే. అందుకని అందరూ కూడా సైలెంట్ అయిపోయారు అన్నమాట. ఒకసారి భగవంతుడు అనేటువంటి ఏం చేస్తాడంటే వీళ్ళ నోరు మూయించాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఈ లడ్డు ప్రస్తావన తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏమో నోటికి వచ్చిన అడ్డమైన వాగుడు వాగేసి తెచ్చిపోయి మాట్లాడాడు. మొట్టమొదటిలోనేమో ఆహా ఇదేదో బ్రహ్మాండంగా దొరికింది మనకి జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి అని చెప్పి అనుకున్నారు. ఒక్కొక్కటి విషయాలు బయటకు వచ్చేసరికి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇదే కాదు, ఇంకొక 3 సంవత్సరాల దాకా వాళ్ళు అలాగే ఉంటారు. ఇన్ని పరిస్థితులన్నీ ఈ రకంగా ఉంటే నెక్స్ట్ ఉగాదికి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా గట్టి వార్తలు వస్తున్న నేపథ్యంలో సార్ రీసెంట్ గా ఆయన
2 రోజులకు ఒకసారి 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల కుటుంబాలతో ఆయన ప్రేమ ఆప్యాయతల విందులు ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ మంగళగిరి కాటన్ శారీస్ ప్రజెంట్ చేస్తున్నారు. అందరినీ ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఏం దానికి ఈ విందుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటారా? ఏది భ్రష్టు పట్టిపోయారుగా, ఆ భ్రష్టు పట్టిపోయారన్న సంగతి ప్రజల్లోకి బాగా తెలిసిపోయింది కాబట్టి బుజ్జగింపు చర్యలు అన్నమాట. అదే ఓదార్పు యాత్రలాగా ఈ యాత్ర మొదలు పెట్టాడు ఆయన. ఎందుకంటే ఏం లేదు, అది ఇంతకుముందేమో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడేమో చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. వీటన్నిటికీ సెంట్రల్ పాయింట్ ఏంటయ్యా బాబు అంటే లడ్డు, ఓకే, 7 కొండలు, అంతే. ఇంకంతకుమించి ఏది లేదు. లడ్డు, 7 కొండలు, హెరిటేజీ, ఏఆర్ డైరీ, బోలే బాబా, హిందూపూర్, ఇదే. ఇది తప్ప ఇంకేది లేదు. ఓకే, నువ్వు నన్ను పొగుడు, నేను చేసిన తప్పుల్ని చెప్పకు, నువ్వు నన్ను పొగుడు, సమర్థించు, అంతే. అదే నువ్వు చేయాల్సిన పని. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ as దట్. ఏం చేస్తారే బాబు వాడు ఎమ్మెల్యేని మనకు ఆత్మవంచన చేసుకొని చేయక తప్పలా వాళ్ళకి. ఇంకా 3 సంవత్సరాలు కదా ఎట్లా ఉంటే అయిపోయాయి. ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇవాళ ఈయనపై ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ చేశారు వీళ్ళు. రేపు జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వచ్చేయండి, మరి ఆయన ఏం చేస్తాడు? ఎందుకు వచ్చింది మరి మనకి? న్యూట్రల్ గా ఉంటే బెటర్ కదా. తిట్టొద్దు, పొగడదు. ఓకే, నమస్తే అండి, బాగున్నారా లోకేష్ బాబు గారు? రైట్ అండి అంటే అయిపోయాయి. ఎందుకు వచ్చింది మరి మనకి? మనకేం మినిస్ట్రీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. మనకేం కాంట్రాక్ట్లు వచ్చేది, మన 10 రూపాయలు సంపాదించుకునేది లేదు. ఎందుకంటాం కాదు, మనం 10 రూపాయలు సంపాదించినా కానీ అందులో 9 రూపాయలు లోకేష్కే ఇవ్వాలి. ఆయనకి డబ్బులు ఇవ్వడానికి మనం సంపాదించాలా? ఏంద్రా బాబు ఈ కర్మ. వదిలేండి, ఎందుకు వచ్చింది అది? ప్రజల దగ్గరికి వెళ్తేనేమో తప్పించుకుపోతారు, లాబీల్లోనేమో ఒకరినొకడు మాట్లాడుకుంటారు ఈ విధంగా. ఇండివిజువల్ గా ఎవరిని నువ్వు క్వశ్చన్ చేసినా సరే ఏంది సార్ అది అని అంటారు. విరుగుడు కొరకే, అంటే ఏం లేదు. ఓకే, రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.